హలో ఆల్ వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. ఏంటి మైక్రోవేవ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఈరోజు అమెజాన్లో తీసుకున్నా. ఇది మా పాత మైక్రోవేవ్ అనమాట. ఇప్పుడేమో ఇది పని చేయట్లేదు. ఇది ఆల్మోస్ట్ తీసుకుని 10 ఇయర్స్ పైనే అయ్యింది. ఇదైతే బేసిక్ మోడల్ అనమాట. నేనైతే ఎక్కువ గ్రిల్ చేయడం, ఇంకా అట్లాంటి ఫ్రైస్ చేయడం అన్నది నాకు అంత ఇష్టపడను, ఓవెన్లో చేయడము. సో మామూలుగా ఎప్పుడైనా కొంచెం కర్రీ, రైస్ ఇట్లాంటివి వేడి చేసుకుని తినడం వరకు, లేదంటే కేక్స్ అవి చేస్తాను. అందుకోసం బేసిక్ మోడల్ తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు అదైతే పాడైంది. అందుకని ఇప్పుడు కూడా పానాసోనిక్లోనే బేసిక్ మోడల్ తీసుకున్నా. ఎందుకంటే నాకు మరీ ఎక్కువ వండేసేది ఏమీ ఉండదు. ఓన్లీ వేడి చేయటము, రైస్, కర్రీస్ లేదా బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి వేడి చేసుకుని తినడం అప్పటికప్పుడు, అట్లా అందుకోసమే తీసుకున్నాను. సో ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు ఎట్లా ఉంది. ఇదైతే మార్నింగ్ అయితే వచ్చింది. ఎస్టర్డే నైటే అమెజాన్లో ఆర్డర్ చేశాను. మార్నింగ్కి వచ్చేసింది, కానీ అన్బాక్స్ చేయడానికి టైం లేక ఇప్పుడు వరకు కూర్చున్నాను అనమాట. ఇప్పుడు ఖాళీ అయ్యింది, ఇప్పుడు అందుకని ఓపెన్ చేస్తున్నా. బట్ నాకు ఇట్లా అన్నీ అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కొత్త ఐటమ్స్ ఏదైనా వస్తే చేస్తా, బట్ ఇలా తీసేంత ఓపిక అయితే లేదు. అందుకని మా వారు బయటకి ఐటమ్ అయితే తీస్తున్నారు చూడండి. అది మైక్రోవేవ్ కొంచెం వెయిట్ అనిపించింది నాకు అప్పుడు. తర్వాత మళ్ళీ తీసేటప్పుడు స్టాండ్ మీద పెట్టేటప్పుడు కొంచెం ఈజీగానే అనిపించింది, లైట్ వెయిట్ అని అనిపించింది. బాక్స్లోంచి తీయడం కొంచెం కష్టం అనిపించింది నాకు. చిన్నగా క్యూట్గా భలే ఉంది కదా. దీని ప్రైస్ అయితే లాస్ట్లో చెప్తాను, ఈలోపు మీరు గెస్ చేయండి. ఫస్ట్ అయితే ఈ మోడల్ ఎలా ఉందో చూద్దాము. 360 డిగ్రీస్లో మొత్తం అయితే చూసాను నేను. బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ వైర్ అది ప్లగ్ పాయింట్ అది ఉంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా 2 వీల్స్లా కనిపించినాయి. పైన ఏమో పవర్ బటన్ ఉంది, కిందదేమో టైమర్ అనమాట. 1 మినిట్ 35 మినిట్స్ వరకు ఉంది. అండ్ పవర్ వచ్చేసి 200 వాట్స్ నుంచి 700 వాట్స్ అండ్ మ్యాక్స్ వరకు ఉందన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి చూసా, డోర్ అదిని. డోర్ కూడా బటన్ అనమాట, హ్యాండిల్ లేదు అసలు. అండ్ దీంట్లో ఏమో మాన్యువల్ ఒక బుక్ ఇచ్చారు, అది తర్వాత చదువుకుందాం. ఇంకా చదువుకున్న అవన్నీ చూసుకుందాం, ఎట్లా ఏంటి యూజ్ చేసేది అన్నది. అందులోంచి లోపల ఏదో ఐటమ్ ఉందో అది తీసేంత ఓపిక కూడా లేదు. ఎక్కడైతే పడేస్తాననేసి మా వారిని తీయమన్నాను నేను. ఎందుకంటే నాకు కొంచెం బాగా అలవాటు అనమాట. ఏదైనా గ్లాస్ ఐటమ్ ఉంటే తొందరగా పడేయడం. మీలో చాలామందికి అలవాటు ఉంటుంది కదా. సో ఓవరాల్ లుక్ అయితే ఇదే అనమాట. ఎంత షైనీగా అండ్ బాగుంది అనిపించింది, స్మార్ట్గా అనిపించింది నాకైతేనే. ఎందుకంటే ముందు వైట్ ఓవెన్ వాడాం కదా, అది ఇప్పుడు ఫస్ట్లోనే చూసుంటారు దాని కలర్ ఎట్లా వచ్చిందో అన్నది. అందుకని ఈసారి బ్లాక్ తీసుకున్నా. సో సేమ్ పాత దాన్ని తీసేసి ఈ కొత్తది ఇలా స్టాండ్ మీద పెట్టేసి దాన్ని కనెక్ట్ చేసేసాం అనమాట ప్లగ్కి. అండ్ కొత్తది కాబట్టి మనం ఏం చేస్తాం, స్టార్టింగ్లోనే పేరెంట్స్ నేర్పింది ఏంటి, అదే పసుపు కుంకుమ బొట్లు పెడతాం అనమాట. కొబ్బరికైతే కొట్టలేం, కానీ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను నేను. పెట్టిన తర్వాత స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా వారైతే ఒక కప్పు పాలు తీసుకొచ్చి పెట్టారు ఓవెన్లో. అండ్ నేనైతే ఆన్ చేయడం చేశాను. మొత్తం ఎట్లా ఏంటి అన్నది ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ తర్వాత అర్థమయ్యింది. ఇంకా అందుకని టైమర్ ఆన్ చేసి 1 మినిట్కి పెట్టాను. 1 మినిట్కే కొంచెం కప్పు పాలే కాబట్టి తొందరగానే మరిగిపోయినాయి అనమాట. సో ఇట్లా అయితే ఆన్ చేసేసాము. ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం సౌండ్ కూడా వచ్చింది, ఆఫ్ అయినట్టు. ఒకసారి అయితే క్లోజ్లో చూసేద్దాము. ఈ పైన వీల్ వచ్చేసి పవర్ వీల్ అనమాట. ఇది పవర్ 200 వాట్స్ నుంచి 700 వాట్స్ అండ్ మ్యాక్స్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ కింద ఉన్న వీల్ వచ్చేసి మినిట్స్ది. 1 మినిట్ నుంచి మనకి 35 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. లోపలైతే కొంచెం స్పేషియస్గానే అనిపించింది నాకు. సేమ్ మా పాత ఓవెన్ లాగే ఎంత ఉందో అదే సైజులో ఉంది. సేమ్ మోడల్ అయితే కొంచెం చేంజ్ అయింది, బట్ సేమ్ బేసిక్ మోడల్. సో ఈ పానాసోనిక్ బేసిక్ మోడల్ వచ్చేసి నేను 5600కి అమెజాన్లో తీసుకున్నాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.